ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో జై శ్రీమన్నారాయణ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ రఘునందన పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, శ్రీమత్ సుందరకాండ విశేషాలను తెలుసుకుంటూ నిన్నటి వరకు మనం 28వ సర్గను పూర్తి చేసుకుంటూ ఆ సీతాదేవి అశోకవనంలో తియ్యట తన స్వప్న వృత్తాంతాన్ని చెప్పిన తర్వాత తిరిగి ఆమె ఒక రకంగా సంతోషిస్తూనే ఇంకా రాముడు వచ్చే కాలం ఎప్పుడా అనేటువంటి ఎదురుచూపులతో ఈ బాధలు ఇంకా ఎన్నాళ్ళ అనేటువంటి ఒక బాధతో ఆమె తన యొక్క జీవితం ఇక్కడ లంకలో పూర్తి అవుతుందా, లేకపోతే రాముడు వస్తాడా రాడా అనేటువంటి సందేహంతో, ఎందుకంటే సింహ స్వరూపులైనటువంటి వీరులు, ధైర్య సాహసాలు కలిగినటువంటి ఆ రామలక్ష్మణుల యొక్క దర్శనము తనకు ఇంకా కలగలేదు అనేటువంటి ఒక నైరాశ్యంతో ఆత్మహత్య చేసుకుందామా అనేటువంటి ఒక ఆలోచన వచ్చినా అది మహాపాపం కదా, దానికి బదులుగా నాకు అపమృత్యు ఎందుకు రాలేదు, ఈ రావణాసురుని యొక్క చేతిలో వాడు నియమింపబడినటువంటి 2 నెలల వ్యవధి లోపల ఆ రావణాసుని యొక్క సేవకుల చేతిలో మాంసఖండాలుగా జరగబడి వాడి చేత తినబడడం కంటే తాను అనుసరిస్తున్నటువంటి ఏదైతే పాతివ్రత ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మం పట్ల విశ్వాసం కలిగి ఉన్నది అంటే ఒక రకంగా అనుమానము, ఒక రకమైనటువంటి ధైర్యము ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ సీతాదేవి తన మనో వైకల్యాన్ని, అంటే నిశ్చలమైనటువంటి స్థితిని లేనటువంటి వర్ణిస్తూ వాల్మీకి మహర్షి ఒక రకమైనటువంటి హా రామ, హా లక్ష్మణ, హా కౌసల్య అనేటువంటి ఒక వాళ్ళకి నమస్కారం చేస్తున్నటువంటి సందర్భం లోపల శుభ నిమిత్తాలు కలిగినవి మళ్ళీ అని చెప్పి పూర్తి చేశాడు 28వ సర్గను వాల్మీకి మహర్షి. శోకా నిమిత్తాని తథా బహూని ధైర్యార్జితాని ప్రవరాణి లోకే ప్రాదుర్నిమిత్తాని తథా బభూవు పురాపి సిద్ధాన్యుపలక్షితాని అంటూ వాల్మీకి మహర్షి 28వ సర్గను పూర్తి చేశాడు. అది మనం ఆ విశేషాలన్నీ కూడా నిన్నటి వరకు మనం తెలుసుకున్నాం. అంటే కోమలమైనటువంటి ఆ సీతమ్మ వారి యొక్క అవయవాలన్నీ కూడా ఆ రామునికి, ఆ లక్ష్మణుణ్ణి, తర్వాత కౌసల్యాదేవికి నమస్కారం చేసుకోవడం ద్వారా, లక్ష్మణుణ్ణి స్మరించుకోవడం ద్వారా మళ్ళీ ఇంతకుముందు త్రేతా స్వప్నం లోపల ఆ త్రేత చెప్పినటువంటి విశేషాలను వినగానే ఏ విధంగా శుభశకునాలు కలిగినాయో అటువంటి శుభశకునాలన్నీ కూడా తిరిగి పునరావృతమవుతున్నాయి ఆమె శరీర భాగాలలో అంటూ 29వ సర్గలో ప్రవేశిస్తున్నాడు వాల్మీకి మహర్షి. ఒక రకంగా ఇది చర్విత చరవడం లాగా అనిపిస్తుంది, కానీ అప్పుడున్నటువంటి మనస్థితికి ఇప్పుడున్నటువంటి మనస్థితికి తేడా ఉంది. దాన్ని గమనించాల్సిందిగా కోరుతూ అథ 39 సర్గః తథాగతాం తాం వ్యధితామనిందితాం వ్యపేత హర్షాం పరదీన మానసం శుభాం నిమిత్తాని శుభాని భేజిరే
నరంశియాజుష్టమివోపజీవినః. చెప్పడానికి వీలు లేనటువంటి స్థితిలో, చెప్పశక్యము కాని అనేటువంటి స్థితిలో, అంటే ఇక మీద కూడా కష్టాలు కలగకూడదు అనేటువంటి, అంటే ఇటువంటి కష్టాలు ఎవరికి రాకూడదు, ఇక ముందు నేను అనుభవించకూడదు అనేటువంటి విషయం లోపల సీతాదేవి అనుకొని మళ్ళీ ఈ శుభశకునాల పట్ల సంతోషాన్ని ప్రకటిస్తుందేమో అన్నట్టుగా చూడండి. తథాగతాం తాం వ్యధితామనిందితాం వ్యపేత హర్షాం పరదీన మానసాం శుభాం నిమిత్తాని శుభాని భేజిరే నరంశియాజుష్టమివోపజీవినః. అందుకోసం వాల్మీకి మహర్షి తథా అని ఉపయోగించండు. తథాగతాం అంటే ఇంతకు ముందు అనుభవించినట్టుగా. తథా అంటే ఇక్కడ వాల్మీకి మహర్షి యొక్క ప్రత్యేకత ఒకటి మనం గమనించాలి. ఏంటిదంటే వాల్మీకి మహర్షికి బ్రహ్మ ఒక వరం ఇచ్చాడు. రామాయణం రాయి అని చెప్పేటండి ముందు ఏమని వరం ఇచ్చాడు? నీవు ఈ రామాయణం రాసేటప్పుడు నీకు ప్రత్యక్ష ప్రసారం జరిగినట్టుగా, అంటే నువ్వు ఆ స్థితిలో ఉన్నట్టుగా అవన్నిటిగా దర్శించినట్టుగా నీకు వరమిస్తున్నాను అని చెప్పి బ్రహ్మ వరం ఇచ్చాడు. అంటే భవిష్యత్ కాలాన్ని ఊహించగలవు, అంటే రేపు జరగబోయేటువంటి స్థితిని ఊహించగలవు, వర్తమాన కాలంలో రాముడు ఏం చేస్తున్నాడు అనేటువంటి విషయం నీకు ప్రత్యక్షంగా బ్రాడ్కాస్ట్ లోపల ప్రత్యక్ష ప్రసారమైనట్టుగా నీకు కంటి కనపడుతున్నట్టుగా ఉంటుంది. తర్వాత భూతకాలంలో ఇంతకుముందు ఏం జరిగిందో కూడా నీకు అది గోచరం అవుతుంది. కాబట్టి తథా విధాం అంటే ఏ విధంగానైతే జరుగుతుందో, ఏ విధంగానైతే జరగాలో ఆ విధంగా కనబడుతుంది అన్నట్టుగా ఇక్కడ వాల్మీకి మహర్షి తథాగతాం తాం వ్యధితాం అనిందితాం వ్యపేత హర్షాం పరదీన మానసాం శుభాం నిమిత్తాని. మళ్ళీ శుభశకునాలు కలుగుతున్నాయట ఆ సీతాదేవి శరీరం లోపల. శుభాని భేజిరే నరంశియాజుష్టమివోపజీవినః. అంటే రాముడు తాను స్వయంగా చెప్పుకున్నాడు మానుషం అని, అంటే తాను మనిషి రూపంలోనే ఉన్నటువంటి వాణ్ణి అని తప్ప నేను భగవంతుని కాదు, విష్ణు అంశను కాదు అని చెప్పి ఎప్పుడు కూడా ప్రకటించుకోలేదు. కాబట్టి ఆ నరుడుగా తాను చేసినటువంటి ధర్మాలన్నింటి కూడా చక్కగా నిర్వహిస్తూ ఉన్నాడు. కాబట్టి అతని యొక్క ధర్మాన్ని అనుసరిస్తున్నటువంటి పతివ్రత ధర్మ అనుసరిస్తున్నటువంటి సీతాదేవి కాబట్టి అటు త్రితా స్వప్నం కూడా అటువంటి శుభాలను ప్రకటించింది. కాబట్టి అటువంటి శుభ శకునాలన్నీ కూడా తన శరీరంలో ఏర్పడ్డాయి. కాబట్టి ఇక్కడ కూడా అవి మళ్ళీ పునరావృతమవుతున్నాయేమో అన్నట్టుగా ఆమెకు భావన కలుగుతుందట ఈ శ్లోకం ద్వారా. తర్వాత తస్యాం శుభాం వామబరాల పక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాస్పందతైకం నయనం సుకేశ్యా మీనాహతం పద్మ వివాభితామ్రం. విశాలమైనటువంటి పొడవైనటువంటి ఆ సీతమ్మ యొక్క వెంట్రుకల యొక్క శోభ ఏదైతే ఉందో శుభకరమైనటువంటిది. తర్వాత వంకరైనటువంటి రెప్పలాంటి ఆ వెంట్రుకల యొక్క పంక్తులతో ఏవైతే ఉన్నాయో ఆచ్ఛాదింపబడేవి, నల్లగాను విశాలంగాను తెల్లగాను ఉన్నటువంటి మూలలందు ఎరుపులో ఉన్నటువంటి ఆ నేత్ర సౌందర్యం ఉన్నటువంటి ఆ సీతాదేవి యొక్క ఎడమ కన్ను ఏదైతే ఉందో అది మళ్ళీ అదిరిందట ఈ సందర్భంగా. తస్యాం శుభాం వామరాళపక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాస్పందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మవిభాభితామ్రం. చేపల్లాగా ఆ ఎడమ కన్ను యొక్క ఏదైతే ఉందో కనుబొమ్మ, తర్వాత కన్ను రెప్పలు మీనంలాగా చేపలాగా కొట్టుకునేట ఆ సీతాదేవికి సంబంధించి. ఎడమ కన్ను మళ్ళీ అదిరింది, ఇదొక శుభశకునం స్త్రీలకు అన్నట్టుగా. అయితే ఇక్కడ స్త్రీ జాతికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అందులో ముఖ్యంగా ఉత్తమ స్త్రీ జాతి లక్షణాలు ఏ విధంగా ఉంటాయో ఇక్కడ వాల్మీకి మహర్షి మనకు ప్రత్యేకంగా ప్రకటిస్తూ ఉన్నాడు.
తస్యా శుభాంనా వామమరాళపక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాస్పందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మవివాభితాంబ్రం. అంటే స్త్రీ జాతులలో ముఖ్యంగా 8 రకాల స్త్రీలు ఉంటారట. వాళ్ళల్లో పద్మిని జాతి అనేటువంటి ఒక ఉత్తమమైనటువంటి జాతి స్త్రీ. ఆ పద్మిని జాతికి చెందినటువంటి స్త్రీ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో ఆ లక్షణాలన్నీ కూడా ఈ అమ్మవారి శరీరం లోపల, ఈ అమ్మవారి సౌష్ఠవాల లోపల అన్ని కూడా చక్కగా ప్రతిబింబిస్తున్నాయేమో అన్నట్టుగా పద్మిని జాతి స్త్రీకి ప్రాంతరక్తే చ నేత్రే అంటే పద్మిని జాతి యొక్క లక్షణాలు చెప్తూ ఇక్కడ ఆమె కళ్ళు విశాలంగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి. ఆ తెల్ల కళ్ళ చివరి లోపల మాత్రం ఎర్రటి జీరలు ఉంటాయట. ఇటువంటి నేత్ర లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళను పద్మిని జాతి స్త్రీలు అని చెప్పి వర్ణిస్తున్నాడు వాల్మీకి ప్రత్యేకంగా ఇక్కడ. తర్వాత ఈ జాతి స్త్రీలలో 8 రకాలని చెప్పుకున్నాం కదా. అందులో పద్మిని, హస్తిని, చిత్తిని, శంఖిని అనేటువంటి 4 రకాలు ఒక శ్రేష్టమైనటువంటి జాతి స్త్రీలు. అందులో ప్రత్యేకంగా పద్మిని జాతి స్త్రీ లక్షణాలలో ఏంటంటే ప్రజతి మృదు సలీల రాజహంసీ వతన్వి అవిరల కుచయుగ్మ ప్రాంతరక్తే చ నేత్రే త్రివళి లలిత మధ్యాచారుకేశీ కృషాంగి సకల తను సుశేష పద్మిని పద్మగంధ. ఇవి ముఖ్యంగా పద్మిని జాతి స్త్రీ యొక్క లక్షణాలు అని చెప్పి చెప్తున్నాడు వాల్మీకి మహర్షి. వ్రజతి మృదు సలీల రాజహంసీ వతన్వి. ఆమె మాట, ఆమె శరీరం యొక్క చర్మం యొక్క తత్వం ఏదో అంటే మృదు మధురంగా ఉంటుంది, మృదుగా ఉంటుంది, సుకుమారంగా ఉంటుంది. ఆమె నడక రాజహంసీవ అంటే రాజహంసలాగా నడుస్తుంది నెమ్మదిగా. తర్వాత అవిరల కుచయుగ్మ ప్రాంతరక్తే చ నేత్రే ఉన్నతమైనటువంటి స్థనద్వయము, తర్వాత నేత్రం విశాలంగా ఉండడము, ఆ తెల్లటి నేత్రం లోపల నల్లటి గుడ్డుతో పాటుగా ఎర్రటి జీరలు ఉంటాయి ఆ తెల్లటి కనుగుడ్డులో అని చెప్పి వర్ణిస్తుంటారు. త్రివళి లలిత మధ్య చారుకేశి కృషాంగి సకల తను సువేష పద్మిని పద్మగంధ. సన్నటి నడుము కలది, తర్వాత అందమైనటువంటి పొడవైనటువంటి శిరోజ యొక్క కేశం యొక్క సంపద కలది. తర్వాత శరీరమంతా కూడా వస్త్రభూషణాలచే అలంకరించుకొనబడి ఉంటుంది పద్మిని జాతి స్త్రీ. తర్వాత ఆమె శరీరం నుంచి సుగంధ పరిమళ వాసనలు వెదజల్లబడుతూ ఉంటాయట. అటువంటి పద్మిని జాతి స్త్రీ ఎవరైతే ఉన్నారో అటువంటి లక్షణాలన్నీ కూడా ఈమె శరీరంలో, ఈ సీతాదేవి యొక్క శరీరంలో కనబడుతున్నాయేమో అన్నట్టుగా అని వర్ణిస్తూ ఆమె యొక్క ఎర్రని కనులలో ఎర్రని జీరలు, తర్వాత కను రెప్పలు, తర్వాత కను బొమ్మలు చేపల్లాగా అదిరిపోయినాయట. భుజశ్చ చార్వంచిత పీన వృత్త పరాధ్యకాలా గరు చందనార్హ అనుత్తమేనాధ్యుత ప్రియేణ చరేణ వామ సమవేపతాశు. ఇంతకు ముందులాగానే ఇప్పుడు మళ్ళీ ఆమె ఎడవ భుజం కూడా అదిరిందేట. చూడండి, భుజశ్చ చార్వంచిత పీన వృత్త పరాధ్యకాలాగరు చందనార్హ అనుత్తమేనాధ్యుత ప్రియేణ చరేణ వామ సమవేపతాశు. సుందరమైనది, ఒద్దిక కలది, మంచి దృఢమైనటువంటిది, వృత్తాకారంలో ఉన్నటువంటిది, శ్రేష్టమైన నల్లని అగరు చందనం ఏదైతే ఉందో దానిలాగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నది. తర్వాత మిక్కిలి ఉత్తముడైనటువంటి ప్రియుడైనటువంటి ఆ శ్రీరాముడికి సంబంధించినటువంటి ఆ బాహువుల చేత అధిష్ఠింపబడేటువంటి ఆమె యొక్క ఎడమ భుజము అదిరింది మళ్ళీ అని చెప్పి వాల్మీకి వర్ణిస్తూ ఉన్నాడు. ఇంకా గజేంద్రహస్త ప్రతిమశ్చపీన
స్తయోర్ద్వయో సంహతయో సుజాతః ప్రస్పందమానః పునరూరురస్య రామం పురస్తాత్ స్థితమాచచక్షే. ఆమె అందమైనటువంటి ఆ తొడలలో ఎడమ తొడ ఏదైతుందో అది మళ్ళీ ఎదిరింది అని చెప్తున్నాడు. ఇంతకుముందు త్రేతా స్వప్నంలో చెప్పగానే ఎట్టయితే అదిరిందో ఇప్పుడు కూడా మళ్ళీ అదిరింది అని. గజేంద్రహస్త ప్రతిమశ్చ పీన స్తయోర్ద్వయో సంహతయో సుజాతః ప్రస్పందమానః పునరూరురస్య రామం పురస్తాత్ స్థితమాచచక్షే. శ్రీరాముని ఎదుట ఉన్నదేమో, శ్రీరాముని ఎదుట ఉంటే ఆమె శరీరం ఏ విధంగా పులకిస్తుందో ఆ విధంగా పులకించింది అన్నట్టుగా ఆమె ఎడమ కన్ను, ఆమె ఎడమ భుజము, ఆమె ఎడమ తోడ అదిరిన ఏం చెప్తున్నాడు వాల్మీకి మహర్షి. శుభం పునర్హేమ సమాన వర్ణం ఈషద్రజోధ్వస్తమివామలక్ష్యాః వానస్థితాయాః శిఖరాగ్రదత్యాః కించిత్ పరిస్రంసత చారుగాత్రియ. విశాలమైన విమలమైన అంటే స్వచ్ఛమైనటువంటి ఎటువంటి కాలుష్యం లేనటువంటి దృష్టి. తర్వాత రెండవది గుండ్రమైన వాడి అయినటువంటి కొల్లగొన్నటువంటి దంతాలు, అందమైనటువంటి శరీర ఆకృతి. ఆమె చూడగానే ఈమె శుభప్రదమైనది మంగళకరమైనది అనేటువంటి ఒక దైవత్వము దైవ భావం కలిగేటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ బంగారు వర్ణంతో ఉన్నటువంటి ఆమె శరీరము ప్రస్తుతము ఏ విధంగా ఉంది? స్నాన పానాదులు లేకపోవడం వల్ల, ఆహారం సరిగా తీసుకోకపోవడం వల్ల శుష్కించి దుమ్ము ధూళి చేత కప్పబడి ఉన్నటువంటి స్థితిలో ఉన్నది. అయినా కానీ అని వర్ణిస్తున్నాడు వాల్మీకి. శుభం పునర్హేమ సమాన వర్ణం ఈషద్రజోధ్వస్తమివామలక్ష్యాః వాసస్థియాయాః శిఖరాగ్రదత్యాః కించిత్ పరిస్రంతత చారుగాత్యాః. అటువంటి ఆమె శరీరం పైన ఉన్నటువంటి వస్త్రము మెల్లిగా కిందికి జారిందేమో అన్నట్టుగా అనిపించిందట. ఏతైర్నిమిత్తైర్ అపరైశ్చ శుభ్రూ సంబోధిత ప్రాగపి సాధు సిద్ధైః వాతాతపక్లాంతమివ ప్రణష్టం వర్షేణ బీజం ప్రతి సంజహర్ష. ఇంతకుముందు ఏవైతే శకునాలు ఉన్నాయో, ధృవీకరింపబడిన శకునాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంబోధింపబడినాయో అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ సంబోధింపబడుతున్నాయి అన్నట్టుగా అటువంటి కనుబొమ్మలు, అంటే అదురుతున్నటువంటి కనుబొమ్మలు, అదురుతున్నటువంటి భుజాలు, అదురుతున్నటువంటి ఈ ఊరువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ సంకేతాలన్నీ కూడా ఆమెకు మనస్సుకు సంతోషాన్ని కలిగిస్తున్నాయేమో అన్నట్టుగా అనిపించిందట. ఏతైర్నిమిత్తైరపరైశ్చ శుభ్రూ సంబోధిత ప్రాగపి సాధు సిద్ధైః వాతాతపక్లాంతమివ ప్రణష్టం వర్షేణ బీజం ప్రతి సంజహర్ష. సంతోషించెను, సంతోషనిచ్చినట్లుగా అనిపించింది ఆ శకునాలన్నీ కూడా. తస్యాః పునర్బింబ ఫలాధరోష్టం స్వక్షిభ్రుకేశాంతమరాళపక్ష్మ వక్త్రం బభాసే సిత శుక్లదంశ్రం రాహోర్ముఖాశ్చంద్రైవ ప్రముక్తః. ఎర్రని దాదాపుగా దొండపండు ఏ విధంగా ఎంత ఎర్రగా ఎంత అందంగా ఆకర్షణీయంగా ఉంటుందో అటువంటి వర్ణంలో ఉన్నటువంటి ఆమె అధరాలు అంటే పెదవులు, సుందరమైనటువంటి కనుబొమ్మలతో ఉన్నటువంటి నేత్రాలు, తర్వాత వ్యాపించినటువంటి తలపైన వ్యాపించినటువంటి వెంట్రుకలు గలది, తర్వాత అందమైనటువంటి ఆ కను రెప్పలు గలది, తర్వాత తెల్లనేటువంటి పలు వరసలు అంటే దంతాల యొక్క వరసలు కలది అనేటువంటి ఆ సీతం యొక్క ముఖము ఏ విధంగా ఉందంటే రాహుగ్రహణం చేత చంద్రుడు విడవబడితే ఎంత స్వచ్ఛంగా ఎంత అందంగా మన కంటికి కనబడుతుందో అటువంటి స్వచ్ఛత అటువంటి సౌందర్యము ఈ సీతాదేవి లోపల ఈ క్షణం కనబడుతుంది అనుకుంటున్నాడు వాల్మీకి మహర్షి. తస్యాః పునర్బింబ ఫలాధరోష్టం స్వక్షిభ్రుకేశాంతమరాళపక్ష్మ
వక్త్రం బభాసే సుత శుక్లదంశ్రం రాహోర్ముఖశ్చంద్ర ఇవ ప్రముక్తః. ఇంకా సావీత శోక జపనీత తంద్రి శాంతజ్వర హర్ష వివృద్ధత సత్వ అశోభతార్యా వదనేన శుక్లే శీతాంశునా రాత్రిరివోదితేన అంటూ ఈ 29వ సర్గను పూర్తి చేస్తున్నాడు. కేవలం 8 శ్లోకాలతో వాల్మీకి మహర్షి. అంటే ఆ త్రేతాసప్తంలో కలిగినటువంటి శుభశకునాలు ఏవైతే ఉన్నాయో ఆ శుభశకునాలన్నీ కూడా మళ్ళీ ఈమె శరీర అవయవాలలో కలుగుతున్నాయి అంటూ సావీత శోక వ్యపనీత తంద్రి శాంతజ్వర హర్ష వివృద్ధ సత్వ అశోభతార్య వదనేన శుక్లే శీతాంశునా రాత్రిరివోదితేన. పతివ్రత ధర్మము ఆర్యవంశంలో పుట్టినటువంటి ఆ సీతాదేవి శోకము విడిచింది అనిపిస్తుందేమో అన్నట్టుగా. అంటే ఈ శుభశకునాలన్నీ కూడా ఆమె దుఃఖానికి దుఃఖ హేతు అయినటువంటి వాటన్నిటి కూడా దూరం చేస్తూ, అంటే ఆనందానికి సుఖానికి అనుగుణమైనటువంటి మార్గాన్ని సూచిస్తున్నాయేమో అన్నట్టుగా భావిస్తూ అలసత్వము లేనిదై, అంటే అపనమ్మకం పోయింది. అంటే ఈ శుభశకునాలన్నీ కూడా తనకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి రాముడు తప్పకుండా వస్తాడు విశ్వాసాన్ని మళ్ళీ పెంచుకుంటూ తాపము శమించింది. అప్పటికున్నటువంటి ఉద్రేకము, అప్పటికున్నటువంటి బాధ, అప్పటికున్నటువంటి ఉక్రోషము, ఆందోళన, భయము ఇవన్నీ కూడా తాపాన్ని కిందికి ఎక్కిస్తాయి కాబట్టి అవన్నీ కూడా కొంచెం కొంచెం తగ్గినాయట. సంతోషంతో వికసించినటువంటి మనస్సు కలదై, ముఖ్యంగా శుక్లపక్షంలో ఉదయించినటువంటి చంద్రుని చేత రాత్రి ఏ విధంగా శోభాయమానంగా ఉంటుందో వెన్నెలలతోని అటువంటి స్థితిలోకి సీతాదేవి వచ్చింది అని చెప్పి 29 సర్గ పూర్తి చేస్తున్నాడు వాల్మీకి మహర్షి. సావీత శోక వ్యపనీత తంద్రి శాంతజ్వర హర్ష వివృద్ధ సత్వ అశోభతార్య వదనేన శుక్లే శీతాంశునా రాత్రిరివోదితేన. ఇక్కడ ఒక 4-5 ప్రత్యేకమైన విషయాలు ఇక్కడ మనము ఈ శ్లోకం ద్వారా మనకు ఒకసారి రామానుజీయ వ్యాఖ్య ద్వారా కొన్ని ప్రత్యేకమైన విషయాలు గమనించే ప్రయత్నం చేద్దాం. ఏంటిది అవి? నంబర్ 1, భగవంతుడు తప్ప ఇతరములు పొందాలే అనేటువంటి ఆసక్తి లేకపోవడము అనేటువంటి స్థితికి రావడం మొట్టమొదటిది. సావీత శోక అంటే శోకాన్ని వీడడం, దుఃఖాన్ని వీడడం. ఎప్పుడు దుఃఖాన్ని వీడదాము? ఎప్పుడైతే మనకు ఈ భౌతికమైనటువంటి సుఖానికి సంబంధించి శరీరం సంబంధించినటువంటి కోరికలను మనము దూరంగా ఉంటామో అప్పుడు మనము దుఃఖాన్ని నుంచి విడవబడతాం, కష్టాల నుంచి విడవబడతాము, నష్టాల నుంచి విడవబడతాం, కర్మ ఫలితాల నుంచి విడవబడతాం. కాబట్టి సావీత శోక అనుకుంటూ. ఇక రెండవది ఆర్తి కలిగి ఉండడం. ఆర్తి అంటే ఏంటిది? అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనేటువంటిది ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది. అంటే ధర్మాన్ని విడిచిపెట్టడం అంటే ఏంటిది? నేను ఏ ధర్మాన్ని పాటించినా కానీ అది నేను చేస్తులేను, భగవంతుని యొక్క ఉపకరణంగా చేస్తున్నాను, భగవంతుడే నా చేత చేయిస్తున్నాడు ఈ ధార్మికమైనటువంటి పనులు అని చెప్పేటువంటి సంకల్పం చేత ఎవరైతే ఉంటాడో వాడికి కోరికలు ఉండవు. అంటే కర్మ ఫలితాల పట్ల ఆసక్తి ఉండదు. ఎవరికైతే ఆ కర్మ ఫలితాల పట్ల ఆసక్తి ఉండదో వాడికి, ఆ జీవుడికి భగవంతుడి పట్ల ఆర్తి ఏర్పడుతుంది, ఆర్ద్రత ఏర్పడుతుంది. అది రెండవ విషయం. అదేంటిది? సావీత శోకావ్యపనీత తంద్రి శాంతజ్వర హర్ష వివృద్ధ సత్వ. ఇక మూడవది చూద్దాం. మూడవది ఏంటిది? అవసరమైతే ప్రాణాన్ని కూడా విడిచిపెట్టడానికి నేను సిద్ధంగా ఉంటాను, అంతే తప్ప ఈ శరీరం మీద కానీ ఈ సుఖభోగాల మీద కానీ నాకు ఏమాత్రం కాంక్ష లేదు. నాకు కావలసింది భగవంతుని యొక్క చరణాలే. చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః అనేటువంటిది మాత్రమే కలిగి ఉన్నటువంటి వాడిని అనేటువంటి తెలియజేయడం. ఇక్కడ మనకు న్యాయాలు అనేటువంటి విషయం లోపల మనకు 2 న్యాయాలు కనబడుతుంటాయి శాస్త్రాలలో. పెద్దలు చెప్తూ ఉంటారు. ఒకటేంటిది? మర్కట కిషోర న్యాయం అని ఒక న్యాయం.
తర్వాత రెండవది మార్జాల కిషోర న్యాయం అని రెండవ న్యాయం. న్యాయంలో ఇవి రెండు రకాలను మనము ఈ భక్తి విషయం లోపల, వైరాగ్య విషయం లోపల మనము గమనించాల్సినటువంటి విషయాలు రెండు. ఏంటి మర్కట కిషోర న్యాయము అంటే ఏంటిది? కోతి యొక్క పిల్ల. కోతి తన పిల్లను ఏ విధంగా ఆశ్రయించి ఉంటుంది, లేదా కోతి పిల్ల తన తల్లిని ఏ విధంగా ఆశ్రయించి ఉంటుంది అంటే, కోతి తల్లి ఎవరైతే ఉన్నారో, తల్లి స్థానంలో ఉన్నటువంటి కోతి తన పిల్ల పట్ల పెద్దగా శ్రద్ధ వహించదు. శ్రద్ధ వహించదు అంటే ఏంటిది? కోతి పిల్లనే తల్లి శరీరాన్ని గట్టిగా పట్టుకొని ఉంటుంది. అప్పుడు కోతి తన స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటుంది. ఆ కోతిని ఆశ్రయించి పిల్ల కోతి ఉంటుంది తప్ప, ఇక్కడ పిల్ల కోతి తల్లి కోతి యొక్క స్వతంత్రత ఏమాత్రం ఉండదు. అంటే తల్లిని ఆశ్రయించి పట్టుకొని ఉన్నట్టయితే, తల్లిని ఆశ్రయించినట్టయితే భగవంతుడు తల్లి అనుకుంటే, ఈ జీవుడు పిల్ల అనుకుంటే, ఈ జీవుడు ఏ విధంగా భగవంతుని ఆశ్రయించి ఉండాలి అంటే, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటే, నువ్వు తప్ప నాకు ఇహపరం బెరుగా అన్నట్టుగానే ఉండాలి. అంటే తల్లిని ఆశ్రయించే ఉండాలి. తల్లి ఏ విధంగా ఎటు వెళ్ళినా కానీ ఆమె ఉదరాన్ని పట్టుకుని ఉంటుంది పిల్ల కోతి. ఆ ఉదరాన్ని పట్టుకుని ఉంది అంటే మళ్ళీ దూరంగా భౌతికమైన విషయాలకు దూరంగా అవుతున్నట్టు. ఇది ఒక న్యాయము. దాన్ని ఏమంటాము? మర్కట కిషోర న్యాయము అంటాం. ఇక రెండవ న్యాయం ఏంటిది? మార్జాల కిషోర న్యాయము. పిల్లి తన పిల్లలను ఏ విధంగా సంరక్షిస్తుందో చూడండి. ఇక్కడ అక్కడేమో తల్లి సంరక్షణ బాధ్యత పెద్దగా ఉండదు మర్కట కిషోర న్యాయం లోపల. అంటే పిల్లనే తల్లిని ఆశ్రయించి ఉంటుంది. కానీ ఇక్కడ దానికి వ్యతిరేకమైనటువంటి ఆశ్రయం ఏంటిది? పిల్లలకు స్వతంత్రత లేదు. ఇక్కడ తల్లి తాను ఎక్కడికి తీసుకుపోవాలనుకుంటే ఆ పిల్ల యొక్క తలకాయను మెడకాయను పట్టుకొని తనకు అనుకున్నటువంటి ప్రదేశానికి తాను తీసుకుపోతుంది తప్ప, తల్లిని అనుసరించి పిల్ల ఉండదు. అంటే ఎప్పుడు అనుసరిస్తుంది? పిల్ల తన స్వతంత్రంగా అనుసరించేటువంటి యోగ్యత పిల్లకు లేదు. ఇక్కడ తల్లే నిర్ణయించాలి పిల్లని ఎక్కడ తీసుకుపోవాలి, ఎక్కడ ఉంచాలి అనేటువంటి నిర్ణయం తల్లి చేస్తుంది. కానీ ఇక్కడ మర్కట కిషోర న్యాయంలో ఏమవుతుంది? పిల్లనే తల్లిని ఆశ్రయించుండి తల్లి ఎక్కడికి వెళ్తే పిల్ల అక్కడికి వెళ్తుంది తప్ప, ఇక్కడ స్వతంత్రత ఎవరికి ఉంటుంది? తల్లికి స్వతంత్రం ఉంటుంది మర్కట కిషోర న్యాయంలో. ఇక్కడ స్వతంత్రం ఎవరికి ఉంటుంది? తల్లికే ఉంటుంది. ఇది మార్జాల కిషోర న్యాయంలో కూడా పిల్ల తల్లి. అంటే పిల్లి తన పిల్లలను 7 ఇళ్లకు తీసుకుపోతుంది, 7 ఇళ్లలోకి తీసుకువెళ్తుంది, తన పెంపకం లోపల 7 ఇళ్లలో ఉంచుతుంది అనేటువంటిది ఒక చిన్న వ్యవహార విషయం ఉన్నది. అంటే తాను కొన్న చోట ఈ పిల్లలను ఒక చోట ఉంచదు, 7 ఇళ్ళు తిప్పుతుంది అని. అంటే తనే తిప్పుతుంది తప్ప పిల్లలు స్వతంత్రంగా తల్లి వెళ్ళినట్టుగా వెళ్ళదు తల్లి వెంటానే. అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ తల్లి నిర్ణయించాల్సిందే, భగవంతుడు నిర్ణయించాల్సిందే. అది మార్జాల కిషోర న్యాయం. మరి మర్కట కిషోర న్యాయం లోపల తల్లి ఎక్కడికి వెళ్ళినా సరే తల్లిని కడుపును పట్టుకొని, తల్లి ఉదరాన్ని పట్టుకొని ఆశ్రయించి పిల్ల వెళ్ళిపోతుంది తప్ప, అక్కడ తల్లి నువ్వు రా నేను ఇక్కడ తీసుకెళ్తాను అని చెప్పి అక్కడ ఉండదు. అంటే తల్లి ఎక్కడికి వెళ్తే పిల్ల ఎక్కడికి వెళ్ళడమే అనేటువంటి న్యాయం లోపల. ఇక్కడ అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనేటువంటిది ఏదైతే ఉందో, భగవంతుడు ఎందుకు నిర్ణయించాడు ఈ శ్లోకాన్ని అంటే, దాంట్లో ఉన్నటువంటి ఉత్తమైనటువంటి భావం ఏంటిది అంటే, భగవంతుని యొక్క కథ శ్రవణం చేయడం లోపల, భగవంతుని విషయం లోపల ప్రపత్తి మనం ప్రకటించేటువంటి విషయం లోపల మార్జాల కిషోర న్యాయంలో ఉండాలా లేదా మర్కట కిషోర న్యాయంలో ఉండాలా అనేటువంటి దాన్ని మనం నిర్ణయించుకోవాలి. మనం స్వతంత్రులమా కాదమా, మనం పరతంత్రులమా, స్వతంత్రుడు భగవంతుడా లేదా స్వతంత్రుడు మనమా జీవులమా అనేటువంటి నిర్ణయం తీసుకోవాలి అనేటువంటిది ఇక్కడ మనకు ప్రత్యేకంగా రహస్యం కనబడుతుంది. ఇకపోతే కష్టములందు ఆదుకునేటువంటి తత్వము ఏదైతే ఉందో, భగవంతుని విషయం లోపల
తప్పు పట్టకుండా ఉండడము అనేది ప్రధానమైనటువంటిది. ఇక్కడ మనకు 2 ఉదాహరణలు కనపడతాయి. గజేంద్ర మోక్షము, ద్రౌపది మాన సంరక్షణము. ఈ రెండిట్లలో ఎప్పుడు జరిగింది? గజేంద్ర మోక్షము మకరం నుంచి ఆ గజేంద్రుణ్ణి మహావిష్ణువు కొన్ని సంవత్సరాల పాటుగా యుద్ధం చేసిన తర్వాత ఇక నేను ఈ మకరం నుంచి మొసలి నుంచి రక్షించుకోలేను అనేటువంటి స్థితికి ఏర్పడి హా జగద్రక్షక, హా హరి, హా విష్ణు అని చేతులెత్తి ఎప్పుడైతే ఆ ఏనుగు శ్రీహరిని ప్రార్థించే దాకా కూడా, అంటే అన్యథా శరణం నాస్తి అనేటువంటిది, అంటే నాకు ఇంకా దిక్కు లేదు, నా శక్తి లేదు, నన్ను కాపాడుకునే స్థితి నేను కోల్పోయాను అనేటువంటి స్థితి వచ్చేదాకా కూడా భగవంతుడు ఆగాడు. ఇక్కడ కూడా ద్రౌపది మాన సంరక్షణలో కూడా వెంటనే ఈమెకు చీరలను అందించి మాన సంరక్షణ చేయలేదు శ్రీకృష్ణుడు. దుశ్శాసనుడు ఎంత ప్రయత్నం చేసినా తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేసింది ద్రౌపదీదేవి. ఎప్పుడైతే ఆమె తనను కాపాడుకునే ప్రయత్నం చేసిందో అప్పటి వరకు కృష్ణుడు ఆమెను రక్షించే ప్రయత్నం చేయలేదు. ఎప్పుడు రక్షించే ప్రయత్నం చేశాడు? హా కృష్ణ, 2 చేతులు ఎత్తి నీవే నాకు దిక్కు అనేటువంటి శరణాగతి ఎప్పుడైతే ఆమె పొందిందో అప్పుడు మాత్రమే ఆ కృష్ణుడు ఆమె యొక్క మాటలను విని ఆమెను సంరక్షించేటువంటి ప్రయత్నం చేశాడు, మాన సంరక్షణ చేశాడు భగవంతుడైనటువంటి కృష్ణుడు. అయితే ఇక్కడ భగవంతుని యొక్క ఆ రక్షణ విధానం లోపల ఏమాత్రం శంక లేకుండా ఉండాలి అనేటువంటిది 5వ అంశం. అట్లా కష్టకాలం నందు భగవంతుడు మనల్ని ఆదుకుంటూ లేడు అనుకుంటాం, కానీ ఆ సమయం వచ్చేదాకా మాత్రం భగవంతుడు తప్పకుండా ఆగుతాడు. అంటే ప్రారబ్ధం ఏదైతే ఉందో ఆ ప్రారబ్ధాన్ని తప్పకుండా మనం అనుభవించవలసిందే. ఆ ప్రారబ్ధాన్ని తీసివేయడానికి భగవంతుడికి కూడా సాధ్యం కాదు ఏమో అనేటువంటి ఒక సందేహం కలుగుతుంది మనకు ఈ విశేషం లోపల. కాబట్టి శిష్యులకు అటువంటి అపనమ్మకము ఉండకూడదు. ఒకవేళ అటువంటి అపనమ్మకం ఏర్పడితే ఆ ప్రారబ్ధం అనుభవించక తప్పదు అనేటువంటిది ఇక్కడ చెప్పుతూ, సావీత శోక వ్యపనీత తంద్రి శాంతజ్వర హర్ష వివృద్ధ సత్వ అశోభతార్యా పదనేన శుక్లే శీతాంశున రాత్రి దివోదితేన. ఆ విధంగా చంద్రుని చేత, అంటే రాహు గ్రస్తమైనటువంటి ఆ చంద్రుడు ఏ విధంగా విడిచిపోతే, రాహుగ్రహం తర్వాత వచ్చినటువంటి చంద్రుని యొక్క వెన్నెల వల్ల ఆ రాత్రి అంతా కూడా ఏ విధంగా వికసించి శోభాయమానంగా కనబడుతుందో ఆ విధంగా శోభాయమానంగా కనబడుతుంది శ్రీదేవి యొక్క ఆననము ముఖము అని చెప్పి పూర్తి చేస్తూ ఉన్నాడు వాల్మీకి మహర్షి సుందరకాండ 29వ సర్గను. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణమస్తు.